ఒక వ్యక్తి సత్యమందే ఉన్నాడు అంటే దానికి కారణం ఎవరన్నమాట? పరిశుద్ధాత్ముడు. మరి ఆ వ్యక్తి దగ్గర కృపావరాలు ఏమీ లేవు. అతడు భాషలతో మాట్లాడుటలేదు. భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్ముడు ఉన్నట్లు కాదు. అతనికి వేరే వరములు ఏవైనా ఉండవచ్చు. విశ్వాస వరం ఉండవచ్చు, ప్రవచన వరం ఉండవచ్చు, వివేచన వరం ఉండవచ్చు, బుద్ధివాక్య వరం ఉండవచ్చు, జ్ఞానవాక్య వరం ఉండవచ్చు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడుండి ఏ కోణంలో ఆ వ్యక్తిని నడిపించి తన సంకల్పాన్ని సంపూర్ణం చేయాలనుకుంటాడో ఆ కోణంలో ఆ వ్యక్తి నిలవకుండా, ఆ వ్యక్తి ఆ కోణంలో మనసు పెట్టకుండా తనను గలిబిలి చేయుట సాతాను ఆలోచన. నేను నింపబడలేదు, నేను నీకు ఏ వరం ఇవ్వలేదు అనే కృంగుదలలో నిన్ను నడిపించడానికి సాతాను దేవుని వేషం వేసుకొని వస్తున్నాడు. మేకవన్నె పూలేవాడు. కృపావరములో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు అనేది వాక్యమును బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి పంపబడినదే తాను ఏమి వినునో అవి మనకు నేర్పించడానికి, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి.